నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన, ఆయన పరిశుద్ధమైన, శ్రేష్టమైనటువంటి నామములో కూడి వచ్చినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం బాగా గమనించగలిగితే మొట్టమొదటి వచనము కోరాహు కుమారులు రచించినటువంటి సంకీర్తన దైవ ధ్యానములో నుంచి తృతీయ స్కంధములో నుంచి మాట్లాడుతూ ఈ విధంగా వర్ణాతీతమైనటువంటి తన మాటల చేత వివరించారు. ఏమంటున్నాడో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము కూడా ఆశపడుచున్నది అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. వాస్తవానికి సండే స్కూల్ బిడ్డల్లో నుంచి మనం చూడగలిగితే ఈ వాక్యాన్ని చాలా చిన్నప్పటి నుంచి మనందరం కూడా కంటత పడుతూ ఉన్నాం. కానీ కంటత పడ్డామే తప్ప దానిని కనుగోలేదా అనే విషయాన్ని కూడా ఈ రోజున వాక్య గ్రంథాన్ని వింటుంటే దేవుడు మనందరితో కూడా ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనం చాలా సార్లు వాక్యాన్ని వింటున్నాం, చాలా సార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రియమైన బిడ్డలారా ఆస్వాదిస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యము అనేకమైనటువంటి కోణాలతో మనతో మాట్లాడుతున్నప్పుడు దానిని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించి దేవుని యొక్క నామ ఘనత కొరకు మనం ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పేరిట మీకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూడగలిగితే 42వ సంకీర్తన 1వ వచనంలో చూడగలిగితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. అడవిలో చాలా జంతువులు మనకు కనిపిస్తా ఉంటాయి. అడవికి రాజు సింహము, అడవికి రాజు పులి, అడవికి రాజు ప్రియ దేవుని బిడ్డలారా దాని క్రింద ఉన్నటువంటి జంతువులు వాటిలో అనుకుంటున్న విధానం ఏంటో తెలుసా? నేనే రాజుని అనుకుంటది. అలా చూడగలిగితే అడవిల్లో చాలా రకాలైనటువంటి జంతువులు మనకు కనిపిస్తా ఉంటాయి. అందులో సింహముతో సమానంగా పరిగెట్టగలిగినటువంటి సత్తా కలిగినటువంటి జంతువు, సింహముతో పాటు సమానంగా కూడా తప్పించుకోగలిగినటువంటి జంతువు ఏదైనా ఉన్నది అనే విషయాన్ని చూడగలిగితే దుప్పిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. దుప్పి అంటండి నీటి వాగుల కొరకు ఏమవుతుందో తెలుసా? ఆశపడుతున్నది అనే విషయాన్ని మీరు బాగా గమనించాలి. పరిగెడుతుంటది. ఆ పరిగెడుతూ అది ఏం చేస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి జంతువుకి చిక్కిపోవడానికి గల కారణం, జంతువు చేతిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే దుప్పి అంటండి వాగుల కొరకు ఎదురు చూస్తుంది అనే విషయాన్ని చూడగలుగుతా ఉండాలి. వాస్తవానికి ఇక్కడ దుప్పి ఎందుకు మనము ధ్యానం చేస్తున్నామని అంటే ఈ దుప్పి మానవ జీవితానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తా ఉంది. మానవుల జీవితం కూడా ఒక దుప్పికి పోల్చబడినటువంటిదిగా మనకి ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. మనం కూడా ప్రియమైన బిడ్డలారా, మనము కూడా మన క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కూడా చైతన్యపరిచేటువంటి వారంగా ఉండాలి. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుందో తెలుసా? పరిగెడుతూ ఉంటుందంట. ఎందుకు పరిగెడుతుంది? ఏంటి ఆ దుప్పి వలన లేకపోతే ఆ నీటి వాగుల వలన కలిగేటువంటి ప్రయోజనాలు? అసలు ఎందుకని ఆ దుప్పి అక్కడ ఉంటున్నటువంటి వాగులో నీళ్లు తాగి వెళ్ళిపోవచ్చు కదా, కానీ వాగులోనికి అది ఎందుకు వెళుతుంది? వాగులో ఎందుకనేది దిగుతుంది అనే విషయాన్ని కొన్ని విషయాల్ని వాక్య గ్రంథం ద్వారా మనం పరిశీలిద్దాం రండి. దుప్పి నీటి వాగుల కొరకు భక్తుడు అంటున్నాడు, ప్రభువా ఒక దుప్పి ఒక జంతువు నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ప్రభువా
నా ప్రాణము కూడా నీ కొరకే ఆశపడుతుంది నాయనా అంటున్నాడు. ఇక్కడ భక్తుడు చాలా చక్కగా రచించాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత చక్కగా రచించాడంటే మనము కూడా మనస్సు పెట్టగలిగి, మనం కూడా మనసుతో ఆలోచించగలిగితే దేవుడు ఈ రోజున మీతో కూడా తన వాక్యాన్ని ఇచ్చి మనలో కూడా ఆయన తృప్తి పరచడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నేను ఈ మధ్యాహ్నకాల సమయంలో తెలియచేయడానికి చాలా ఇష్టపడుతున్నాను. దుప్పి అంటండి, అది ఏమవుతుందో తెలుసా? ఏమండి, తన శత్రువు తరుముతూ ఉంటున్నటువంటి సమయంలో అది చాలా దూరంగా ప్రయాణం చేస్తుంది. వాస్తవానికి తన యొక్క ఏమండి స్థలాన్ని విడిచిపెట్టి అది వేరే యొక్క స్థలానికి వెళ్ళిపోతుంది. ఒకటి, శత్రువు తన తరుముతుంది కనుక తను తెలియనటువంటి ప్లేస్ కి వెళ్తుంది. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్నటువంటి నీళ్ల కోసం అది వెతుకులాడుతూ వెళుతుంది. ఈ వెతుకులాడేటువంటి సమయంలో తాను ఎక్కడికి వెళ్తుందో తానికి ఏమాత్రం కూడా తెలీదు. వెంటనే చూడవలసినటువంటి చెక్కవలసినటువంటి ఆ యొక్క సింహము దాన్ని చూసి దానిని ఏం చేస్తుందో తెలుసా? హరించి వేసేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు వెంటనే అక్కడ నుండి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని అది చేస్తూ ముందుకి సాగిపోతుంది అని తెలియచేయడానికి నేను ఒక సేవకునిగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి అడవిలోనంట అక్కడ కొన్ని చోట్ల చిన్న కొమ్మలలో నుంచి, సెలయేరులో నుంచి, వర్షపురీతిగా వచ్చినటువంటి ఆ వాగులో నుంచి వస్తున్నటువంటి ఆ నీరు ఒక్కొక్కసారి ఒక చిన్నటువంటి బోధిలాగా అది తాగుతూ ముందుకి సాగిపోతా ఉంది. కానీ ఆ నీళ్లతో అది ఏమాత్రం కూడా తృప్తి ఏమాత్రం కూడా చెందదు. వాస్తవానికి అది అలా తీసుకుని వెళుతూ అది అలా నడుస్తూ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దానికి ఏం కావాలో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒక ప్రత్యేకమైనటువంటి నీటి వాగు కావాలి. అక్కడ ఉన్నటువంటి చిన్నదాంతో దాన్ని సంతృప్తి చెందడం లేదు. కానీ అది చెందినా చెందకపోయినా దానికి మాత్రం ఏమి కావాలో తెలుసా? ఆపద వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, శత్రువు దానిని తరుముతూ ఉన్నటువంటి సమయంలో దానికి చిన్నగా ఉన్నటువంటి ఆ చిన్న కన్నములో, లేకపోతే అక్కడ చిన్నగా ఉన్నటువంటి ఆ ప్లేస్ లో ఉన్నటువంటి నీరు ఏమాత్రం కూడా సరిపోదు. కానీ దానికి కావలసినటువంటి నీరేంటో తెలుసండి? వాగులో, వంకలో వెళుతున్నటువంటి సెలయేరులో దానికి ఒక చక్కటైనటువంటి ఆ ప్రదేశాన్ని అది ఏం చేస్తుందో తెలుసా? ఆశపడుతూ అక్కడ ఉండిపోతుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు. దుప్పికి నీరు ఎంత ప్రాముఖ్యమో అంత మాత్రమే కాకుండా ఆ యొక్క దుప్పి నీటి వాగుల కొరకు కూడా ఆశపడటం అంతే ప్రాముఖ్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా దుప్పి నీటి వాగులు కావాలి. వాస్తవానికి నీటి వాగులు ఎందుకు అనే విషయాన్ని చూడగలిగితే, వింటున్నారా? నీటి వాగులు ఎందుకనంటే దుప్పినంట సింహము ఏం చేస్తుందో తెలుసా? గర్జిస్తూ తాను తరుముతూ తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో అది అక్కడక్కడ ఏమండి నక్కి ఒక్కసారిగా అటు ఒక్కసారిగా ఇటు చూసి వెంటనే ఒక్కొక్కసారి శత్రువు చేతికి ఏమవుతుందో తెలుసా? దొరికిపోతుంది. వాస్తవానికి మీరు గమనించవలసిన విషయం, సింహముతో పాటు సమానంగా ఏమండి పరిగెత్తగలిగినటువంటి దుప్పి ఒక్కొక్కసారి సింహానికి ఎందుకు దొరుకుతుంది? సింహాన్ని 33 చెరువుల నీళ్లు తాగించేటువంటి కెపాసిటీ దీనికి ఉన్నప్పటికీ కూడా అది ఏం చేస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి దొరికిపోయేటువంటి సన్నివేశాలు మనకి చాలా సార్లు నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం. లేకపోతే మనకు కావలసినటువంటి ఆ సీనరీస్ లో అది తరుముతున్నటువంటి సందర్భాలు ఎన్నో సార్లు మనం చూస్తాం. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించవలసినటువంటి ఆలోచన ప్రియ దేవుని బిడ్డలారా ఏమిటి అనే విషయాన్ని చూడగలిగితే, అది తరుముతూ ఉన్నటువంటి సమయంలోనంట అది ఒక్కసారిగా ఆగిపోయి అటు ఇటు చూస్తుంది. వెంటనే ఏం చేస్తుందో తెలుసా? శత్రువు దాన్ని ఏం చేస్తుంది? సంహరిస్తుంది. కొన్ని సార్లు దుప్పులు చాలా తెలివైనవి ప్రియ దేవుని బిడ్డలారా. దుప్పి ఏం చేస్తుందో తెలుసా? తాను కలిగినటువంటి ఏమండి తన తలపైన ఉన్నటువంటి లేదా తన తల మీద ఉన్నటువంటి దుప్పికి చాలా విధమైనటువంటి కొమ్ములు ఉంటాయి. ఏమండి తిరిగినటువంటి కొమ్ములు కలిగినటువంటి దుప్పి.
దానితో తన శత్రువుల్ని తను ఏం చేస్తుందో తెలుసా, చాలా జాగ్రత్తగా సంరక్షించుకోగలదు. అయితే చాలా సార్లు మన ఇంట్లో కూడా చాలా దుప్పికి సంబంధించినటువంటి కొమ్ములు పెట్టుకుంటాం. మీరు చూసారా, చాలా సార్లు దుప్పికి సంబంధించినటువంటి ఒక బొమ్మలు కూడా మనము ముందుకు పెట్టుకుంటాం. చాలా మంది ఎందుకు పెట్టుకుంటారని అంటే, దిష్టి తగలకుండా ఉండడానికండి అని అంటారు. వాస్తవానికి దిష్టి తగలకుండా ఉన్నదా, దిష్టి తగలకుండా లేదా అనేటువంటిది కాదు, కానీ దుప్పిలో ఒక ప్రత్యేకత ఉంది, అందుకనే దాన్ని పెట్టుకుంటారు. అది ఏమిటి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు, చూడండి, నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు కూడా ఆశపడుతున్నది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువు అనబడినటువంటి సింహం ఇప్పుడు ఏం చేస్తుందని చెప్పండి, దాన్ని తరుముతూ వస్తుంది. ఇలా తరుముతూ 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 వస్తున్నటువంటి సమయంలో దుప్పి పరిగెడుతూ అటు చూసి ఇటు చూసి ఎక్కడైనప్పటికీ కూడా నాకేం దొరుకుతుందో తెలుసా, నీటి వాగులు దొరుకుతాయేమో అని ఆశపడుతూ చూస్తుందంట. ఎందుకనంటే అసలైనటువంటి కారణం నీటి వాగుల్లోనే ఉంది, అసలైన రక్షణ నీటి వాగుల్లోనే ఉంది, అసలైనటువంటి రక్షణ దేనిలో ఉందో తెలుసా, దానిలోనే ఉంది. నీటి వాగులు అనేటువంటి మాట 5 అక్షరాలు కలిగి ఉన్నటువంటిదిగా ఉన్నప్పటికీ కూడా ఆ 5 అక్షరాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని అక్షరాలతో కలిగినటువంటి ఆ మాట తన జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా, మార్చివేసేటువంటిదిగా ఉంటుంది అని తెలియచేయడానికి ఒక సేవకునిగా నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా పరిగెడుతూ దుప్పి ఏం చేస్తుందో తెలుసండి, నీటి వాగుల్లోకి వెళ్ళిపోతుందంట. స్తోత్రం. ఇలా నీటి వాగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, దుప్పి తన బలాన్ని ఉపయోగించండి తన 2 కొమ్ములను అదిమి పట్టి వెంటనే తన యొక్క కాలేమో పైకి తన తల ఏమో కిందకి పెట్టి ఆ యొక్క కొమ్ముల చేత భూమిని అదిమి పడుతుంది. వెంటనే తాను ఊపిరి పీల్చుకోవడానికి చిన్న ముక్కు మాట ఆ నీటిలో నుంచి ఆ జల ప్రవాహం వెళుతున్నటువంటి సమయంలో ఊపిరి పీల్చుకోవడానికి ఏం చేస్తుందో తెలుసా, ఒక చిన్న మూతిని అది అలాగా విడిచిపెడుతుంది. దానిలో నుండి ఏం చేస్తుందో తెలుసా, గాలి పీల్చుకోవడానికి అన్నమాట. వింటున్నారా, మీకు అర్థమవుతుందా? శత్రువు తరుముతుంది, సింహం తరుగుతుంది. సింహం తరుగుతున్నటువంటి సమయంలో సింహానికి ఏమాత్రం కూడా దొరకకుండా ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే అది నీటిలోనికి ఏం చేస్తుంది, దూకేస్తుంది. ఆ వాగులోకి దూకుతుంది. వాగులో అది ఏమాత్రం కూడా కనిపించదు. తన తల ఏమో భూమి కిందకి, అంటే నీటిలో ఉన్నటువంటి వాగులు కిందకు పెడుతుంది. ఆ తల కిందకు పెట్టిన తర్వాత తాను కాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పైన ఉన్నటువంటి గట్టు మీద ఉన్నటువంటి లేదా తన పైన ఉన్నటువంటి శత్రువుకి ఏమాత్రం కూడా కనిపించకుండా అది అన్నింటినీ కూడా అదుము చేసుకుంటూ తాను చేసేటువంటి పనులు తెలుసా, కేవలం ఊపిరి పీల్చుకోవడానికి ఆ క్షణం ఆ 5 నిమిషాలు ఆ 10 నిమిషాలు ఏం చేస్తుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మట్టికి వాసన ఏం చేస్తుందో తెలుసా, శ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాసన చేస్తుంది, గాలి పీల్చుకుంటుంది. ఈ లోపల సింహం వస్తుంది. ఎంతవరకు వచ్చింది, ఇక్కడ మాత్రమే, ఎక్కడి నుంచి మిస్ అయిపోయింది అని ప్రియ దేవుని బిడ్డలారా, సింహం అంతా తిరుగుతుందంట, కానీ సింహానికి ఏమాత్రం కూడా అది కనిపించదు. సింహం అంతా కూడా ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడే మిస్ అయిపోయింది. ఎంత పెద్ద దుప్పి కూడా నాకు అసలు కనిపించలేకపోవడం గల కారణం ఏంటి అనే విషయంలో అది వెంటనే అటు ఇటు తిరుగుతుందంట, కానీ ఏమాత్రం కూడా సింహానికి ఏమాత్రం కూడా అది కనిపించదు. ఇప్పుడు చెప్పండి, అది ఎక్కడ ఉందో తెలుసా అండి, నీటిలోనికి వెళ్ళిపోయింది, వాగులోనికి వెళ్ళిపోయింది. వాగులోకి వెళ్ళిపోయి తన యొక్క కాళ్ళనేమో క్రిందకు పెట్టింది, శత్రువులకు కనిపించకుండా. తాను కలిగినటువంటి ఆ కొమ్ములు కూడా ఆ ప్రవాహం తీసుకుని వెళ్ళిపోకుండా అదిమి పట్టింది. వెంటనే ఏం చేసిందో తెలుసా అండి, ఊపిరి పీల్చుకోవడానికి గొప్ప సాహసం చేసింది. చిన్న నోరు దానికి ఉన్నటువంటి ఒక చిన్న ఆ కన్నము లాంటి ఆ చిన్న నోరుని తెరిచింది. వెంటనే అక్కడే ఏమైందో తెలుసా, నిక్షిప్తమై ఉండిపోయింది. అదే
భక్తులు మనకి ఈ రోజున తెలియచేస్తున్న మాట. ప్రభువా ఏమంటున్నాడు తెలుసా? దుప్పి నీటి వాగు. చూడండి, నీటి వాగు వేరు, నీటి వాగులు వేరు. దేవునికి స్తోత్రం. నీటి వాగు అంటే అప్పుడప్పుడు కనిపించేటువంటి వాగు అన్నమాట. కానీ ఇక్కడ మనం చూడగలిగితే నీటి వాగుల కొరకే అది ఏమవుతుందో తెలుసా? ఆశపడుతుంది. ఎందుకనంటే తాను శత్రువు తను తరుముతున్నాడు కనుక. శత్రువు తాను తరుముతున్నటువంటి సమయంలో తనకు వాగు కావాలి, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలి. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో తనకి వెళితేనే తన శత్రువు నుంచి తనకు ఏమవుతుందో తెలుసా? రక్షించుకొనగలదు. లేకపోతే తాను భక్షకుడు అయిపోతాడు. ఎవరికి? సింహానికి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి ఈ విశేషమైనటువంటి మాట ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు మనం కూడా దేవుని వాక్యం కొరకు కూడా ఆశపడేటువంటి రీతిలో ఉండాలని ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వెంటనే శత్రువు వస్తుందంట. శత్రువు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? సింహం అన్నిటికంటే తెలివైంది కదా. ఇంతవరకు నన్ను ఏం చేసింది అది? చెప్పాలి, ఏం చేసింది అది? నన్ను పరిగెట్టించింది. దీని అంతు తేల్చాలి, దీని పని పట్టాలి అనే ఆలోచన చేత సింహం అంట ఒక్కసారిగా అన్న విధంగా ప్రియదేవుని బిడ్డలారా తను ఊపిరి పీల్చుకుంటుందంట. వాస్తవానికి తను ఊపిరి పీల్చుకోవడం కాదు, కానీ శత్రువు యొక్క ప్రియదేవుని బిడ్డలారా వాసనను పసికట్టడానికి శత్రువు అక్కడే మిస్ అయిందని తెలుసు. అయితే దాని యొక్క వాసనను పసికట్టడానికి సింహము వెనువెంటనే ఏం చేస్తుందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? ఏం చేస్తుందంట? చెప్పాలి, ఊపిరి పీలుస్తుంది. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ఆధ్యాత్మికమైన విషయాన్ని మీకు నేను తెలియచేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ఏంటంటే, అప్పటికే దుప్పి ఎందులో ఉంది చెప్పండి? నీటి వాగుల్లో ఉంది. అప్పటికి కూడా అది వాసన చూస్తుంది. వాస్తవానికి అన్ని జంతువులకి ఒక్కొక్క రకమైనటువంటి వాసన వస్తుంది కదండి. కుక్కలు ఎవరైనా పెంచుకున్నారు అనుకోండి, ఒక టైప్ కుక్క వాసన వస్తుంది. పిల్లిని పెంచుకుంటే పిల్లి వాసన వస్తుంది కదండి. అలాగున ఏ జంతువులను, మేకలను పెంచుకున్నా, ఎలుకలను పెంచుకున్నా, ఒకవేళ ఇష్టమైనటువంటి పక్షులను పెంచుకున్నా, ఏ రకమైనటువంటి పక్షులు మనం పెంచుకుంటున్నా ఆ రకమైనటువంటి జాతిలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి దుర్గంధం లేకపోతే సువాసన అనేటువంటిది మనకి ఏమొస్తుందో తెలుసా? వస్తుంది. ఈ రోజున వాటిని పక్కన పెడితే మనము కూడా, మన దగ్గర కూడా ఒక చక్కటైనటువంటి దుర్గంధం వస్తుంది అన్నమాట. నీలో నాలో కూడా ఒక చక్కటైనటువంటి ప్రియదేవుని బిడ్డల దుర్గంధము బయటపడుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనలో ఒక చక్కటైనటువంటి ఏమీ రాసుకోకుండానే శరీరంలో నుంచి మంచి సువాసన వస్తుంది. ఒకవేళ మనం అలసిపోయినప్పుడు, ఎండలో వెళ్ళొచ్చినప్పుడు వెంటనే మన దగ్గర కూడా కూర్చోలేనటువంటి దుర్గంధం కూడా వస్తుంది. ఈ రోజున మానవులకి మాత్రమే కాదు, కానీ దుర్గంధము బాగా విన్నారు. ఇక్కడ ఉంటున్నటువంటి మనమే ఇన్నిసార్లు పూటకు 2-3 సార్లు స్నానం చేసి ఇన్ని సెంట్లు కొట్టిన తర్వాత మనకే దుర్గంధం వస్తుంది అని అంటే, దుబ్బులు స్నానం చేయవు కదా వాస్తవానికి, వాటికి సెంట్లు లేవు కదా వాస్తవానికి, దానికంటూ ఒక శుభ్రం లేదు కదా. అయితే వాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏముంటుందో తెలుసా? ఏమిటంటే దుర్గంధం వస్తుంది. ఆ దుర్గంధం రాకుండా ఉండాలి అని అంటే అది ఏం చేస్తుంది తెలుసా? వెంటనే ఎందులోకి వెళ్ళిపోతుంది? నీటిలోనికి వెళ్ళిపోతుంది అన్నమాట. వెంటనే ఆ శత్రువుకు కనిపించకుండా ఎప్పుడైతే అది నీటిలోనికి వెళ్ళిపోయిందో వెంటనే అక్కడ ఉంటున్నటువంటి సింహానికి వెంటనే అది ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ కూడా అది ఎక్కడుందో కనిపించదు. ఎందుకు తెలుసా? నీరు దాని దుర్గంధాన్ని ఏం చేసిందో తెలుసా? చెప్పాలి, ఏం చేసింది చెప్పాలి. నీరు తన దుర్గంధాన్ని ఏం చేసింది? సమాప్తం చేసింది, బయటకు రాకుండా చేసింది. వాస్తవానికి ప్రియదేవుని బిడ్డలారా దుప్పి కూడా చాలా తెలివైందే. ఎందుకు తెలుసండి? అది కూడా నీటిలో ఉండి వాసన చూస్తుంది. ఈడెక్కడ ఉన్నాడా, ఈడెక్కడ లేడా, ఈడు వెళ్ళిపోయాడా, ఈడు వెళ్ళిపోలేదా. వాస్తవానికి మీరు బాగా గమనించాలి. అది కళ్ళతో చూడటం లేదు, కానీ ఓన్లీ ప్రియదేవుని బిడ్డలారా ముక్కుతోనే
తన యొక్క కండును మూసుకొని తనకు సంబంధించినటువంటి ఆ యొక్క తలను, తన మీద ఉన్నటువంటి కొమ్ములను అదిమి పట్టి, తనకున్నటువంటి కాళ్ళను కూడా చాలా గట్టిగా పట్టి, కేవలము ఆ వాగు, వెళ్ళిపోతున్నటువంటి వాగు మీద చిన్నపాటి తేలికైనటువంటి చిన్న ముట్టిని అలా పెడుతుందన్నమాట. ఆ నోరుతో, లేకపోతే ఆ సంబంధించినటువంటి ముక్కుతో తాను కూడా ఏం చేస్తుందో తెలుసా, వాసన చూస్తూ ఒక 2 నిమిషాలకు అది వెళ్ళిపోయిన తర్వాత ఇది బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైందా కదండి? అందుకని భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు అన్నాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 42వ సంకీర్తన ద్వారా, కోరాహు కుమారుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలా సార్లు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన మానవుని జీవితంలో కూడా మనం కూడా చేస్తున్నటువంటి చిన్న తప్పిదాలు ఏంటో తెలుసండి. ఆ చిన్న తప్పిదాలకే మనం కూడా దొరికిపోతున్న వారంగా ఉన్నాము. ఆ చిన్న తప్పిదాలకే సాతాను కూడా మనం వాడుకునేవాడుగా ఉంటున్నాడు. ఆ చిన్న తప్పిదాలకే మనం కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు మనకి సంక్రమిస్తున్నాయి కదా. కారణం ఏంటి అనే విషయాన్ని చూడగలిగితే ఒకే ఒక విషయం, మనం కూడా దుప్పి తన నీటి వాగుల కొరకు ఎలాగునైతే ఆశపడుతుందో అలాగున మనం కూడా ప్రియమైన దేవుని వాక్యము చేత ఆశపడగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాన్ని ఆయన జరిగిస్తాడు అనే విషయాన్ని చూడగలుగుతూ ఉండాలి. చూడండి, ఈ రోజున చాలా సార్లు మనం కూడా నేషనల్ హైవే మీద మనం కూడా ఏం చేస్తాం తెలిసే, ప్రయాణం చేస్తూ వెళ్తాం ప్రియ దేవుని బిడ్డలారా. సో అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి సమయంలో మనకి దూరంగా ఎండ బాగా కాస్తున్నటువంటి సమయంలో చూడండి, ఆ రోడ్డు మీద తారుని, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తారు ఏమవుతుందో తెలుసా, ఆవిరైపోతూ అక్కడ ఏదో తెలియనటువంటి పొగలా వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎండాకాలం మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆవిరైపోతుంది కదండి. ఈ రోజున చాలా సార్లు దూరం నుంచి కూడా ఒక రోజున దుప్పి కూడా అలాగే చూసుకుందంటే కదండి, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న నీరు ఉంటే బాగుందేమో అనుకుంది, ఆ చిన్న నీరు తాగేసి వెళ్ళిపోదేమేమో అనుకుంది. కానీ ఆ చిన్న నీరు తాగడానికి ఉపయోగపడుతుంది తప్ప, తన దాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, కానీ దాక్కునేటువంటి చోటుకి ఏమాత్రం కూడా అది సరిపోదు. ఈ రోజున నా జీవితాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఏకైకమైనటువంటి విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆయన ఎలా ఉన్నారు అనే విషయాన్ని చూడగలిగితే, ఆయన మనకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన తన రక్షణ అనేటువంటి దుర్గాన్ని మనకు స్థాపించిన వాడుగా ఉన్నాడు. ఆ దుర్గములోనికి ఎవరైతే రాగలుగుతారో, ఆ దుర్గంలో నుంచి ఎవరైతే తనను కప్పుకుంటారో వారి జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. మనము కూడా శత్రువులు అనబడినటువంటి సాతాను తరుముతున్నటువంటి సమయంలో మనం కూడా ఏం చేస్తుంది తెలుసండి, దుప్పి వలె పరిగెడుతున్నాం. అక్కడెక్కడో ప్రియ బిడ్డలారా ఎండమావులు అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. గతంలో ఎండమావులు అనేటువంటి టైటిల్ మీరు అందరూ వినే ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా మాటలు నాకు చిన్నప్పుడు ఒక సీరియల్ వచ్చింది, ఎండమావులు అనేటువంటి సీరియల్. దూరదర్శన్ కేంద్రంలో ఎండమావులు అనేటువంటి సీరియల్ వచ్చింది. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ వాక్యం జరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఎండమావులు అంటే ఏంటో తెలుసండి. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి అక్కడ కారు ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి చూస్తే బాగా ఎండ కాసింది అనుకోండి, అక్కడి నుంచి ఏదో సెలయేర్లు పుడుతున్నట్టు కనిపిస్తూ ఉంటది, ఆవిరైపోతున్నట్టు కనిపిస్తూ ఉంటది కదండి, అది ఎండమావులు. కానీ దగ్గర వెళ్తే అది ఏమాత్రం ఉంటుందా అంటే ఏమాత్రం కూడా కనిపించదు. ఇక్కడి నుంచి మనకి అది ఎలా కనిపిస్తుందో తెలుసండి, ఏదో ఆకర్షించేది విధంగా కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్తే అది ఏమాత్రం కూడా ఉండనే ఉండదు. ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తుంది తెలుసా అండి, అక్కడ ఏదో నీరు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తే ఏ నీరు కూడా ఉండనే ఉండదు. అంటే అది మనల్ని ఏం చేస్తుంది అని అంటే ఆకర్షించేటువంటి విధంగా చేస్తుంది. మనలను ప్రియమైన బిడ్డలారా అక్కడకు రప్పించే విధంగా చేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే అది ఏం చేస్తుంది తెలుసా, మబ్బి పెట్టే విధంగా చేస్తుంది, భ్రమ పెట్టే విధంగా చేస్తుంది. ఈ లోకం కూడా అంతే. ఈ లోకంలో నువ్వు దేవుని కోసం నిలబడుతున్నప్పుడు ఎండమావులు లాంటి భ్రమ పెట్టే, మబ్బి పెట్టేటువంటి పాపము నేను ఏం చేస్తుంది తెలుసా, పాపం కొరకు ఒకవేళ దుప్పి తాను కొరకు ఎలాగైతే పరిగెడుతుందో, అక్కడ కొంచెం నీళ్లు ఉన్నాయేమో అని పరిగెడుతుందంట. కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఏమాత్రం కూడా నీరు ఉండదు.
ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం పరిగెడుతుందంట, అయినా అక్కడ కూడా నీరు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా సార్లు అనుకుంటాం, అబ్బా చూడటానికి చాలా దూరంగా ఉంది పాపం, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది పాపం, అక్కడికి వెళ్తే ఎంతో సంతోషం వేస్తుందేమో, అక్కడికి వెళ్తే ఎంతో ఆనందం వేస్తుందేమో అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా దుప్పికి ఏ విధంగా అయితే అక్కడ సంతృప్తి లేదో, ఈ రోజున మానవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి చేయాలనుకుంటున్నాడు, అక్కడ సంతృప్తి చెందలేక ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళలేక ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇలా తాగడానికి, తినడానికి ఇలాగ ప్రియమైన బిడ్డలు అనేకమైనటువంటి సందర్భాల్లో మానవుడు విసికి వ్యాసారిపోతున్నాడే తప్ప మానవునికి సంబంధించినటువంటి ప్రియమైన బిడ్డల ఘనమైనటువంటి నీటి ఊబలు అనబడినటువంటి, లేకపోతే అక్కడ నీటి వాగులు అనబడినటువంటి సందర్భంలోనికి ఏ మనిషి కూడా రాలేకపోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలని నేను ప్రభు పేరిట ఈయన మాటలు నేను తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దుప్పికి కావలసింది నీరు కాదు, దుప్పికి కావలసింది ఏంటో తెలుసా? నీటి వాగులు. నీరుతో అది త్రాగగలుగుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను మీకు తెలియచేయడం మర్చిపోయాను. తన శత్రువు తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటండి, తాను ఒక్కసారిగా బోర్ల పడి తాను నీటి వాగులో నుంచి బయటకు వచ్చి తాను అక్కడ ఏం చేస్తుందో తెలుసండి, ఆ వాగు దగ్గర తన యొక్క నోరు పెట్టి తాను మూతి పెట్టి అది చక్కగా అప్పుడు ఏం చేస్తుందో తెలుసండి, త్రాగుతుందంట. త్రాగి వాడు అక్కడి నుంచి ఏమవుతుందో తెలుసా, దుప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, తన ప్రాణాన్ని రక్షిస్తుంది. వాగే తన ప్రాణాన్ని ఏం చేసింది తెలుసా, రక్షించింది. ఆపద వచ్చినప్పుడు నేను అందులోనికి వెళ్ళాలి, నేను అందులో ఉంటేనే శత్రువు నన్ను ఏమీ చెయ్యలేడు, నేను అందులో ఉంటే శత్రువు నా మీదకు దాడి చెయ్యలేడు అనే విషయం చూడండి. ఒక్కోసారి ఏమని సింహాలన్నీ కూడా నీటి దగ్గరికి వెళ్తాయే తప్ప నీటిలోనికి ఏమాత్రం కూడా దోకలేదు. ఈ రోజున నీవు నేను గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మన దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, ఆయన పౌరుషం కలిగినటువంటి దేవుడు. ఆయన మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా తన శక్తిని మనకిచ్చినటువంటి దేవుడు. కనుక మనము శత్రువుతో పోరాడగలిగినటువంటి శక్తిని ఆయన మనకిచ్చాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వెంటనే శత్రువుకి మనం ఏం అప్పగించకుండా శత్రువులో నుంచి మనం ఏం చేస్తాడో తెలుసా, ఆయన కాపాడుతాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఎన్నో విధాలుగా కాపాడినటువంటి దేవుణ్ణి మనం ఘనపరచవలసినటువంటి బద్దులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా గమనించండి, నేను ముగింపులకు వచ్చాను. ఈ రోజున దుప్పి తన నీటి వాగుల కొరకు ఆశ పడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు కూడా ఆశపడుతుంది. నీ ప్రాణము ఎవరి కోసం ఆశపడాలో తెలుసా? దేవుని కొరకు ఆశపడాలి. ఇక్కడ నీటి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి నీటి వాగు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి సాదృశ్యంగా ఉంది. దుప్పి నీటి వాగులుంటేనే అది రక్షించబడుతున్నట్లు ఈ రోజున నీ ఉంటేనే నేను కూడా రక్షించబడతాను నాయన. నీ వాగులోనికి నేను వస్తాను ప్రభా. ఆయన వాగు ప్రవహించేటువంటి జీవనది, ఆ జీవనది ప్రవాహంలో ఎవరైతే వారు నిక్షిప్తమై ముందుకు వెళతారో దాన్ని ఎదురించడానికి, ఆ ఎదురులో నిలబడడానికి తన కొమ్ములు తిరిగినటువంటి ఆ దుప్పి ఎలాగునైతే ఆ శత్రువులో నుంచి తను తప్పించుకుంటుందో అట్టి బలమంతటిని కూడా తన అధికారానికి మనం అప్పగించినప్పుడు దేవుడే తన బలాన్ని మనకిచ్చి ముందుకు నడిపించగలుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించాలని నేను ప్రభు పేరిట నేను ఈ మాటను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఒక చిన్న మాటను తెలియజేస్తూ నేను ముందుకు తీసుకుని వెళ్తాను. అదేంటంటే చూడండి, అక్కడ వాక్యాన్ని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు ఎవరైనా చదివి వినిపించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపవాదికి చోటీయకుడి, దొంగిలవాడికి మీదట దొంగిలక, దొంగిల్లువాడు ఇక మీదట దొల్లింగక, అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడగలను. చాలు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ విధంగా వ్రాస్తున్నాడు కదండి, అపవాదికి మీరు ఏమాత్రం కూడా ఇక చోటియ్యక అంటున్నాడు. అపవాది అంటే ఎవరు?
చెప్పాలి. శత్రువు. అపవాది అంటే ఎవరు? దుప్పికి సింహం. అపవాదికి ఏ మాత్రం కూడా తినేటువంటి చోటు ఇవ్వక, మనల్ని చంపేటువంటి అధికారం దాని ఇవ్వకుండా, మీ అధికారాన్ని మీరు ఏం చేసుకోవాలో తెలుసా? సద్వినియోగపరుచుకుంటూ, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానంతో మనం ఏం చేయాలి తెలుసా? ముందుకు నడుస్తూ, మనకు కావలసినటువంటి సమయంలో మనము పరుగెడుతూ, మనల్ని రక్షించగలిగినటువంటి దేవదేవుని వాగులో మనం కూడా దాక్కోనగలిగితే, ఆ శత్రువు భయం నుండి మనం కూడా ఏం చేయబడుతుంది తెలుసా? రక్షించబడతాం అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చాలా మంది ప్రియమైన బిడ్డలు గమనించండి, చాలా విధములైనటువంటి ఎండమావులు అనే విధంగా వారు చాలా ఉబలాట పడుతున్నారు, ఆరాట పడుతున్నారు. ఈ ఎండమావులు కనిపించేవి కాదు, కనిపిస్తాయి కానీ అది మనం మోసం చేసేది. మోసం చేసేటువంటివి ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో 3 ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. ఏంటంటది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేత్రాశ అనే విషయాన్ని మనకు వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కంటికి కనిపించేదల్లా మనకు కావాలనుకుంటాం, కంటికి కనిపించేటువంటి సుఖాలన్నీ మనమే అనుభవించాలనుకుంటాం. అదే మన కంటికి మనం నేర్పించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం కదండి. ఇప్పుడు చూడండి, ఎండమావులు అనే విషయాన్ని మనం ఇందాక జ్ఞాపకం చేస్తాం. ఎండ బాగా కాస్తుంది, కారంత దూరంలో ఉంది, అక్కడ సెలయేరులా ఉన్నాయి. మన కంటికి అది ఏమవుతుందో తెలుసా? ఏం కనిపిస్తుంది? మబ్బి పెడుతున్నట్టు కనిపిస్తుంది. అక్కడ ఏదో పొగలు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి, అక్కడ ఏదో వాటర్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఏం మాత్రం కూడా కనిపించదు. ఈ రోజున మనం కూడా మన శారీరక జీవితంలో ఏమండి, నేత్రాశ కూడా అటువంటిది. అక్కడికి వెళ్తే అబ్బా అది ఏదో జరుగుతుందేమో, అక్కడికి వెళ్తే ఏమండి మన శరీరము చాలా అద్భుతంగా పనిచేస్తుందేమో అనేటువంటి, అంటే మీ నేత్రాశ అక్కడికి లాగుతుందన్నమాట. దుప్పి ఎక్కడికైతే అక్కడికి వెళ్ళిందో అక్కడ నుండి మరలా ఇంకొక స్థానానికి వెళ్ళిపోతుంది కదా, అక్కడికి వెళుతుంది. అది ఏమైంది? అక్కడ తనకు అక్కడ వర్కౌట్ కాలే. వాస్తవానికి దూరం నుంచి అది కనిపించింది కానీ అక్కడ ఏమాత్రం కూడా నీటి వాగులు లేదు. దూరం నుంచి చూసినప్పుడు అక్కడ నీటి వాగులు లేవు కనుక అది అక్కడి నుంచి వేరొక ప్లేస్ కి వెళ్తుంది, అక్కడ నుండి మరలా వేరొక ప్లేస్ కి వెళ్తుంది. అలాగే ఈ రోజున మానవుడు ఇక్కడ సంతృప్తి లేక ఇంకొక చోటకి, ఇంకొక చోట నుండి ఇంకొక చోటకి, ఇంకొక చోట నుంచి ఇంకొక చోటకి, అలాగే తన జీవితంలో శరీరాశతోనూ నేత్రాశతోనూ జీవపు డంబం ప్రియమైన బిడ్డలారా, నేనంత గొప్పోని లేనన్నమాట. నేనే గొప్పోని, నా అంత గొప్పోడు లేడు. చదువులో గాని, సంధ్యలో గాని, విద్యలో గాని, విద్యాభ్యాసంలో గాని, ఎవరి పదవిలో గాని, ప్రతీకారంలో గాని, ఈ తనంలో కానీ ఆ తనంలో కానీ అన్ని విషయాల్లో నా అంత గొప్పవాడు లేడు అని వాడంతటా వాడు ఏం చేసుకుంటాడో తెలుసా? డబ్బులు కొట్టుకుంటా ఉంటాడు అనమాట. ఈ రోజున నీవు కూడా చాలాసార్లు శత్రువులకు దొరికిపోవడానికి గల కారణం ఏంటంటే మన డబ్బులు మనం కొట్టుకోవడమే. శత్రువుకి దొరికిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి కదండి. నలుగురు వచ్చి నిన్ను పొగిడారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఎప్పుడు పనిలేని నువ్వు వెంటనే గొంతులు పడిపోతావు. కారణం ఏంటనుకుంటున్నారు? నీ బలహీనత ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఏమంటే మీరు ఎవరు వచ్చినా, మిమ్మల్ని ఎవరితో మాట్లాడిన, మిమ్మల్ని ఎవరు ట్రాప్ చేయలేరు కాబట్టి ఆటోమేటిక్ గా నువ్వు దేనికి లొంగుతో తెలుసా? నలుగురు వచ్చి నిన్ను గొప్పదానివి, నువ్వంత గొప్పదానివి, నీ అంత గొప్పోడు లేడని నలుగురు వచ్చి ఒక్కసారిగా అన్నారనుకోండి, మీరు ఏమైపోతారు చెప్పండి? ఆటోమేటిక్ గా ఏమవుతుంది మనకి? అబ్బో, అప్పటి వరకు ఊపిరి పీల్చుకుంటాం, కానీ నలుగురు వచ్చి చెప్పినప్పటికీ అబ్బా కదండి, ఎంతో ఉబ్బి తిప్పులు అయిపోతాం అన్నమాట. అలా ఉబ్బులు అయిపోతున్నటువంటి సమయంలో శత్రువుకు ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం తెలుసా? దొరికిపోతాం. దేవునికి స్తోత్రం. దొరికిపోతే ఇంతే సంగతులు. శరీరాశ ప్రియమైన బిడ్డలు గమనించండి, చాలాసార్లు ఈ నేత్రాశ, ఈ శరీరాశ, జీవపు డంబం అనేటువంటి చాలా భయంకరమైనటువంటి ప్రియమైన బిడ్డలారా కదండి స్థితిలో ఉన్నాయి. అవి భయంకరమైనటువంటి పాపముతో కూడినటువంటి వలయాలుగా మనకు కనిపిస్తున్నాయి. కనుక దుప్పి తన నీటి వాగుల కొరకు ఎలాగునైతే ఆశపడుతుందో, ప్రభువా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో నుండి నేను శత్రువులో నుంచి తప్పించుకునేటువంటి చక్కటి మార్గాన్ని నాకు కలగ చేయనైనా అని మనం దాక్కోనగలిగితే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో కీర్తన భక్తుడు అంటారు కదా, నాకు దాగకు చోటు నీవే, నీవు తప్ప నేను దాగే చోటు ఇంకొకటి లేదు నైనా. పైన ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి మీద కింద ఉన్నటువంటి అగాధం అందే కానీ ఏమండి ఎక్కడైనప్పటికీ కూడా నేను దాక్కోగలనా అని అంటే ఎక్కడ దాక్కోలేం. ఆయనే ప్రథమమైనటువంటి చోటు, మనల్ని దాక్కు పెట్టే చోటు, దుప్పి
దుప్పి ఆపద వచ్చినప్పుడు, శత్రువులు తరుముతున్నప్పుడు ప్రియమైన తన తెలివితేటల చేత లోనికి వెళ్ళలేదు. కానీ నేను అంటున్నాను కదండి, తనకు తెలివినిచ్చి దాకు పెట్టినటువంటి వాగే చాలా గొప్పది. ఆ వాగును కలిగించినటువంటి దేవుడు కూడా చాలా గొప్పవాడు. ఈ రోజున వస్తున్న అపవాది తంత్రాల నుండి, అపవాది బాణాల నుండి, అపవాది వేస్తున్నటువంటి ప్రతి ఉచ్చుల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కలిగినటువంటి శ్రమలను, నీ కలిగినటువంటి శారీరక ఇబ్బందులను, మానసికమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి రుగ్మతల నుంచి బాధపడుతున్నటువంటి నిన్ను రక్షించడానికి ఇదిగో నీకు దాగుకు చోటు చక్కటి మందిరంలోనికి నువ్వు రాగలిగితే, చక్కగా దేవునిలో నువ్వు విశ్రాంతిని పొందగలిగితే, చూడండి అక్కడ దుప్పంటని అదిమి పెట్టి పైకి ముట్టు పెట్టి ఏం చేసిందో తెలుసండి? అబ్బా చాలా చక్కగా ఉంది. ఎందుకు తెలుసా ఒక మాట చెప్తాను. ఏ మాత్రం అది అడవికే రాజు సింహం, కానీ సింహం అడవికి రాజే తప్ప, బాగా వినాలి, దుప్పు మాత్రం దేనికి చెప్పాలి కదా, నీటి వాగుల్లో ఉన్నటువంటి అది రాజు. బాగా వినాలి. ఎంత గొప్ప సింహమైనా లోనికి వెళ్తే చచ్చిపోతుంది. అంటే సింహానికి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసండి? సింహానికి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే దేనైనా చేల్చగలదు, కానీ వాగుల్లోకి వెళ్ళలేదు. అది వాగుల్లో ఈతలు ఏమాత్రం కూడా కొట్టలేదు. వాగుల్లో ఏమాత్రం కూడా అది ఏం చేయలేదు, దిగలేదు. దిగితే దాని సంగతి అంతే. కనుక ఏంటంటే మనం కూడా ప్రియదేవుని బిడ్డలారా, నీటి వాగులు అనబడినటువంటి దేవుని మందిరములోనికి రాగలిగితే, నీటి వాగులు అనబడినటువంటి దేవుని యొక్క సముఖంలో మనం నిలబడగలిగితే, ఆయన తన వాక్యాన్ని వినగలిగితే మన ఏం చేస్తాడు? కప్పుతాడు. తన వాక్యం చేత మనల్ని నింపుతాడు. తన వాక్యం చేత మనల్ని పరిమళింప చేస్తాడు. వెంటనే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఇంకో మాట చెప్పాను. దుప్పి లోనికి వెళ్ళిపోయిన తర్వాత అంటండి అన్ని జంతువులకి వాసన వస్తాయి కదా, కానీ దుప్పికి కూడా మనం చూడగలిగి దుప్పి దగ్గర కూడా ఒక వాసన వస్తుందంట. కానీ నిజానికి ఆ వాసన నిజంగా వచ్చింది అనుకోండి, అక్కడ నుండి ఏమాత్రం కూడా సింహం కదలదన్నమాట. అది ఎక్కడే ఉంది, అది వచ్చేవరికి ఎక్కడే ఉంటారని అక్కడే ఉంటుంది. కానీ మర్మం ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? దుప్పి ఏం చేసింది చెప్పండి? తన వాసన బయటకు రాకుండా తన వాసనను కప్పేటువంటి వాగులోనికి దిగిపోయింది కనుక ఆ స్మెల్ అంతా వాగులోనే ఉండే తప్ప బయట ఏమాత్రం కూడా రావడం లేదు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఆయన వాగులోనికి రాగలిగితే, నిత్య జీవం ఇచ్చేటువంటి ఆయన దగ్గరకు రాగలిగితే, స్వాస్థ్యం ఇచ్చేటువంటి ఆయన దగ్గరకు రాగలిగితే, ఏమిటి నిత్యము మనల్ని ప్రేమించేటువంటి దేవుని దగ్గరికి రాగలిగి మన సమస్తాన్ని ఆయనకు అప్పగించగలిగితే, మనలో ఉన్నటువంటి దుర్గంధములన్నిటినీ కూడా తొలగించి నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? చక్కగా నిలుపుతాడు. చక్కటైనటువంటి జీవితాన్ని మీకు ఆయన ప్రసాదిస్తాడు అనే విషయాన్ని నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత నేను ఈ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ప్రభువా నీ కొరకు నా ప్రాణము కూడా ఆశపడుతుంది అని నువ్వు చెప్పగలుగుతావా? కదండి. ఎందుకు రాశాడో తెలుసా? దుప్పికి ఎంత స్టోరీ ఉందంట. ఇన్ని రోజులు మనం దుప్పి కోసం విన్నాము, చూసాము. ప్రియమైన పిల్లలు, ఎంత లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకోలేదు. ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది? తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి, శత్రు భయం నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి, శత్రువుకు దొరకకుండా ఉండడానికి, తన వాసన శత్రువు పసిగట్టకుండా ఉండడానికి, తనలో ఉన్నటువంటి ఏది కూడా ప్రియమైన పిల్లలు శత్రువు అపహరించకుండా ఉండడానికి ఇన్ని ప్రయత్నాలు చేసి వాగును చూసుకుంది. ఈ రోజు నేను అంటున్నాను, నీ వాగేంటి? నీవు దాక్కున్నటువంటి చోటేంటి? నేను అంటున్నాను, నీవు ఆయన నుండి ఎక్కడికైనా దాక్కోగలుగుతావా అంటే దాక్కోగలుగుతాం. ఎవరు దాక్కోలేమండి. ఆయనే నిత్య జీవానికి మనకు వారసుడుగా ఉన్నాడని, ఆయననే తన నిత్యత్వంలోనికి మనం తీసుకుని వెళ్తాడని ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. నిజమే, ఇంతవరకు చక్కటి వాక్యాన్ని విన్నాం. మా జీవితాల్లో కూడా దుప్పిలాగా మేము కూడా చక్కగా నీ కొరకు ఆలోచించగలిగి, నేను కూడా తండ్రి, మేము కూడా నాయన సమయం ఉన్నప్పుడల్లా నాయన నీటి వాగులలోనికి వచ్చి నాయన మేము దానిలోనికి మునిగి తండ్రి మీ చిత్తాన్ని గమనించి తండ్రి మేమంతటి మేము బ్రతికే కృపను ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. శత్రువుల నుండి మమ్మల్ని తప్పించండి, శత్రు భయముల నుంచి మమ్మల్ని తప్పించండి, మేలు జరిగించండి, ఆశీర్వాదాలకు కారకులుగా చేయండి.
ఈ రోజున ఈ దినం ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. నీవు తప్ప మమ్మల్ని దాచిపెట్టేవారు లేరు నాయనా. నీవే మాకు తాగు చోటుగా ఉన్నావు. అందుకనే కీర్తన భక్తుడు అంటాడు, నీవే కదా మాకు ఆశ్రయము, నీవే కదా మాకు కోట, నీవే కదా మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, నీవే నైనా మమ్మలను దాచిపెట్టేవాడు అంటున్నాడు. అటు రీతిగా నీ నామములో మేము దాచిపెట్టే కృపను మాకు దయచేసి సన్మార్గంలోనికి మమ్మల్ని నడిపించమని నైనా దుప్పి ఎప్పుడైతే మేము చూసామో దుప్పి కొరకు ఈ రోజు నుంచి తనలో ఉన్నటువంటి తల్లి ప్రభా ఆ ఆసక్తిని మాకు కూడా అందింప చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.